పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక గోల్ ఉంటుందండి. దాన్ని రీచ్ అవ్వడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కరెక్ట్ గా రీచ్ అయ్యే టైంలోనే ఎలాంటి అవరోధాలు వచ్చి పాపం ఆగిపోతూ ఉంటారు. మళ్ళీ లైఫ్ ని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా పోవాలంటే, లైఫ్ లో ఉన్నతంగా వాళ్ళు అనుకున్నది సాధించాలంటే ఏ దేవీ దేవత ఆరాధన చేసుకుంటే మంచిదంటారు? తన్మే మన శివ సంకల్పమస్తు అనేటువంటిది ఈశ్వరుని మంత్రం. మనస్సులో ఉండేటువంటి కోరిక, ప్రతి మనిషి మీరు అన్నట్టుగానే అనేక రకాలుగా సంకల్పాలు ఉంటూ ఉంటాయి. దాన్ని సాధించుకునే పరిస్థితుల్లో ఎన్నో రకాల ఇబ్బందులు పడి సాధించలేని పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అయితే మీరు అడిగినటువంటి విధానాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా అది ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే ఎంత పెద్దదైనా, కంచి అమెరికా వరకు నడుచుకుంటూ వెళ్ళాలైనా, సపోజ్ అనుకోవడానికి, అంటే ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మానికి సంకటం లేకుండా ఉండేటువంటిది సంకల్పం ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. దాన్ని కాస్త ఈశ్వరారాధన చేయాలి. ఒక రకంగా ఎట్లా చేయాలి, నేను కొన్ని మార్గాలు చెప్తాను. ఏమంటారు, ఎన్ని రోజులు చెయ్యాలండి అని అంటారు. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్ని రోజులు చేస్తా ఉద్యోగం అంటే? జీవితాంతం చేయాల్సిందే కదా. జీవితాంతం చేయాల్సిందే కదా. మరి పూజలు కూడా జీవితాంతమే చేయాలా? జీవితాంతం భోజనం చేస్తూనే ఉంటాం కదా మనం. అలానే నిత్య జీవితంలో ఒక విధానాన్ని దాన్ని మనం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇవాళ మనకు 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది. 50 లక్షలు లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నాం. 30 ఏళ్ళు లోన్ పెట్టాం. 30 ఏళ్ల పాటు ఇంటి లోన్ కడుతూనే ఉంటే 50 లక్షలకు గాను మనం 1 కోటి రూపాయల పైన వడ్డీ కడతాం. మనకు ఆ జీతం అనేటువంటిది సంవత్సరానికి పెరుగుతూ ఉంటే, ఉన్న దాంట్లో సంవత్సరానికి ఒక 10 లక్షలు కట్టుకుంటూ వస్తే 5 ఏళ్లలో అప్పు మొత్తం మనకు తిరిగి బయటపడతాం. అది మనకు కావాలంటే దైవ బలం మనకు అవసరం. ఆ దైవ బలం అనేటువంటిది మనకు తోడు ఉంటే మనకు చాలా ప్రశాంతంగా ముందుకెళ్ళిపోతాం, ఒడిదుడుకులు లేకుండా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. జీవితకాలం దేవుడి పూజ చేయాలా అంటే జీవితకాలం తింటూనే ఉన్నాం కదా. ఉద్యోగం జీవితకాలం చేయాల్సిందే కదా. సో అలానే ఇది కూడా జీవితకాలం ఎందుకు చేయాలంటే, ప్రతి దాంట్లోనూ కూడా పై స్థాయికి వెళ్ళాలి. ఉన్నత స్థితి అంటారు దాన్ని. ఆ పై స్థాయికి వెళ్ళాలి అంటే దైవ అనుగ్రహం, భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహ శక్తి బలం నీకు కావాలి. అది కావాలంటే చిన్నవి పాటించాలి. దానివలన స్వగృహం ఏర్పడుతుందండి. ప్రతి మనిషి కళ, చిన్నదైనా పెద్దదైనా స్వగృహం కావాలి అనేటువంటిది. ఆ కళ నెరవేరుతుందమ్మా. అందుకని మీకు ఎగ్జాంపుల్ కూడా స్వగృహం, ఇల్లు ఫైనాన్స్ గురించే మీకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి కళ ఉన్నా, ఎటువంటి సంకల్పం ఉన్నా, అంటే వ్యాపారంలో అంత స్థాయికి వెళ్ళాలి, ఇంత స్థాయికి వెళ్ళాలంటారు. ఎండ్ ఆఫ్ డే మనకొకటి సొంత గూటు కావాలి. అది ప్రధానం. ఆ సొంత గూటు అనేటువంటిది తక్షణం అందుతుందమ్మా. అలానే అంతకు మించినటువంటి తృప్తి, సంతోషం అనేటువంటిది సంతానం ద్వారా ఏర్పడుతుంది. ఈ 2 ఖచ్చితంగా ఇస్తాడు భగవంతుడు. చిన్న రెమెడీ, అంతే, పెద్ద కష్టమైంది కూడా కాదు. మనకు శివలింగం ఉంటుందమ్మా, చంద్రమౌళీశ్వర శివలింగం. ఏదో మనకు అనేక రకాలు దొరుకుతూ ఉంటాయి. అట్లా కాకుండా చంద్రమౌళీశ్వర శివలింగం అనేటువంటిది ఉంటుంది. ఆ చంద్రమౌళీశ్వర శివలింగం అనేటువంటిది నీటితో తయారు చేస్తారమ్మా. దేంతో? నీళ్ళతో ఎలా తయారు చేస్తారండి అంటే, మనకు ఒక గ్లాసు నీళ్లు తీసుకువెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 1 గంటకు 2 గంటలకు గడ్డ కడుతుంది. కానీ అలా కాకుండా హిమాలయాలలో మైనస్ పూర్తిగా పడిపోయిన తర్వాత ఆ డిగ్రీస్ ఇంకా లోపలికి వెళ్ళి ఇంక్రీజ్ అయిపోతుంది. అదే వాటరు నీళ్ళలోనే ఒకదాని మీద ఒకటి పడుతూ ఒక శిలలాగా తయారుతుంది, రాయిలాగా. ఆ రాయిని తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా ఒక శివలింగాన్ని నిర్మిస్తారు. అది ఒక అంగుళం అంటే ఇంత ఉంటుందమ్మా. చంద్రమౌళీశ్వర శివలింగం. శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంక చిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్ వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కంద సమారూఢం ఉమాదేహార్ధధారిణం
అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజసంయః తతో యజనమారభేత్ అని ఆ స్ఫటికానికి చెప్తారమ్మా. చంద్రమౌళీశ్వర స్వామి వర్ణిస్తారు ఇదంతా. ఆయన వర్ణనకి ఇంత పెద్ద మంత్రం. ఇది చాలా చిన్నదే, ఇది చిన్నదే, చాలా చిన్నది మంత్రం నేను చెప్పింది. అంటే శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్రం. శుద్ధ స్ఫటికంలో ఏముంటుంది? మన దగ్గర ఉంటే మనం ఎలా ఉంటామంటే ఈశ్వరుడు సాక్షాత్ మన ఇంట్లో ఉంటాడు వచ్చి. ఆయన ఎలా ఉంటాడు ఈశ్వరుడు అంటే పాములు మెళ్ళో వేసుకుంటూ ఉంటాడు, నాగుపాములే ఆభరణాలు. వ్యాఘ్ర ధర్మం అంటే వ్యాఘ్రం అంటే పులి చర్మం కట్టుకుంటుంటాడు. ఇలానే ఇంకేంటి ఆయన గొప్పతనం? ఉమాదేహార్థధారుడు, అమ్మవారికి సగం హృదయాన్ని ఇచ్చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిన్న శ్లోకానికి మనం 15 రోజుల పాటు అర్థం చెప్పుకోవచ్చు కూర్చొని. అంతటి యోగ దివ్య భోగం మన ఇంట్లో ఉంటుంది. అంతకు మించి ఆ శివలింగము శ్వేతారూపం, స్ఫటికాశీలం, అగ్నివర్ణం. అంటే ఏమిటంటే శ్వేతారూపం అన్నప్పుడు మనకు శాంతి. ఏదైనా ఇద్దరు కొట్టుకుంటే తలజెండా పైకి ఎత్తుతారు, శాంతికి చిహ్నం అది. స్ఫటికాశీలం, దాన్ని మించినటువంటి శుద్ధం ఇంకెక్కడా లేదు. అగ్నివర్ణం, అది మన ఇంట్లో ఉంటే తేజస్సు. అర్ధరాత్రి పూట కూడా ఆ తేజస్సు చుట్టూతో మనకు వెలుతిరిస్తూ ఉంటుంది. అంతది చంద్రమౌళీశ్వర శివలింగం. ఇది ఈశ్వరుడి అనుగ్రహం వలన ఒక 11,000 మందికి ఆ శివలింగాన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పంలో మేము ఉన్నామమ్మా. ఇప్పటికి రోజుకు ఒక 9 మందికి అభిషేకం చేసి ఆ శివలింగాన్ని అందిస్తున్నాం. అంత రాయి తెప్పించి దాని నుంచి ఆ శివలింగాలు తయారు చేయించి అభిషేకం చేసి రోజుకు 9 మందికి అందిస్తున్నాము. 11,000 మందికి ఆ శివలింగాన్ని అందించాలి అనేటువంటి సంకల్పం. దాంట్లో 2 విధానాల ఆరాధనలు ఉంటాయి. ఇంతుంటుందమ్మా. ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ప్రతి సోమవారం రాత్రి 8-8:30 సమయంలో దీనికి సంబంధించినటువంటి మంత్రం నేను విడిగా ఒక వీడియో చేసిస్తా. అవి ఈశ్వరుడికి సంబంధించిన దాంట్లో మనము ఆ ఒక ఇంత స్ఫటిక శివలింగం ఏదైతే ఉంటుందో అది మనం తెప్పించుకొని ఇంట్లో ఉంచుకొని సోమవారం రాత్రి 8 నుంచి 8:30 మధ్యలో ఒక ప్లేట్లో పెట్టుకొని, మనకు ఎండు ఖర్జూరం ఉంటుంది, ఆ గింజలు తీసేసి ఆ ఖర్జూరాన్ని బాగా చిత్తిపేసేసి మిక్సీ పట్టేయాలి. మెత్తటి పౌడర్ అయిపోతుంది. అందులో పట్టిక బెల్లం, దాన్ని కూడా పూర్తిగా మిక్సీ పట్టేసి, అనంతరం ఇలాచి పూర్తిగా మిక్సీ పట్టేసేసి అంత పౌడర్ తీసుకొని సోమవారం రాత్రి 8-8:30 మధ్యలో ఓం ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోతా తన్మే మనఃశివ సంకల్పమస్తు. ఇవి ఒక కొన్ని మంత్రాలు పదచ్ఛేదంగా వెళ్తూ ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయి ఏంటండి. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు. కైలాస శిఖరా వాసా హిమవద్గిరి కన్యయా నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనఃశివ సంకల్పమస్తు. ఈశ్వరుడికి సంబంధించి మన మనస్సులో ఏవైతే సంకల్పం కోరికలు ఉంటాయో ఆ కోరికలను సిద్ధింపచేసే మంత్రాలండి. ఆ పొడి ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ పొడి 3 వేలతో ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని ఈ మంత్రం చెప్పినప్పుడు తన్మే మనఃశివ సంకల్పం అని వస్తేప్పుడు ఆ పొడిని ఇలా హృదయం దగ్గర ఇలా పెట్టుకొని స్వామివారి శివలింగం మీద ఇలా వేసేయటం. అలా ఈ మంత్రం పూర్తయ్యేంతకు వేసేసేసి ఆడియో ఉంటుంది కదండి, ఆడియో ఇస్తాను. అంటే అందుకే నేను చూపిస్తున్నాను. అందుకని ఇట్లా ఆడియో కూడా అన్ని మంత్రాలు చక్కగా వివరంగా దేనికి దానికి స్పష్టంగా నేను ఇస్తాను. చక్కగా స్వామివారి మీద వేసేసి నమస్కారం చేసుకొని ధూపం దీపం అంత పట్టిక బెల్లమో ఏదో నైవేద్యం పెట్టేసేసి ఆ రాత్రికి పడుకొని మర్నాటి ఉదయం ఆ స్వామివారి మీద పొడి ఉంటుంది, ఆ పొడి మొత్తం తీసుకొని అందులో అంతో ఇంతో బియ్య పిండి పంచదార కలిపి మన ఇంటి పరిసరాల్లో పుట్టలు ఏదైనా ఉంటాయి, పాము పుట్ట లాంటివి, అది ఆడవాళ్ళైనా పర్లేదు మగవాళ్ళైనా పర్లేదు, ఉదయం పూట వెళ్ళి మంగళవారం ఉదయం ఆ పుట్ట చుట్టూతా చల్లేసి రాగలిగితే చాలమ్మా. చాలా సింపుల్. ఇది ఎన్ని రోజులు చేయాలండి అని అంటే ఆ సోమవారం రాత్రి 8:30కి లోపు పూర్తి చేసుకోగలిగితే ఒక 6, 7, 8 అథవా 11 వారాలు పూర్తయ్యేటప్పటికి ఒక మీ జీవితంలో ఎప్పటివరకు ఎప్పుడూ లేనటువంటి మానసిక ప్రశాంతతను మీరు పొందటమే కాకుండా
కనీసం కొన్ని వందల మందికి మీరు చెప్తారు. ఎవరైనా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి కనిపిస్తే డిస్టర్బ్గా ఏమక్కర్లేదు, ఇగో ఈ మంత్రం ఉంది నా దగ్గర, నేను గురుగారి దగ్గర తీసుకున్నా, ఈ మంత్రం నువ్వు తీసుకో, ఈ శివలింగం తెప్పించుకో, నువ్వు మొదలుపెట్టి చేసుకో. కానీ కొన్ని వందల మందికి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. అంటే అది ఎప్పుడు చెప్పుకుంటారు? ఆ ఒక్క ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తే వందల మందికి వాళ్ళు చెప్పుకోగలుగుతారమ్మా. అంత విశిష్టమైనటువంటి ఆరాధన ఈశ్వరుడిది. తేలిక. ఈ మూడు వస్తువులు ఉంటాయి మన దగ్గర. నాలుగోది ఈశ్వరుడు. సోమవారం రాత్రి 8 to 8:30 మధ్యలో గట్టిగా చేసినా నాకు తెలిసినంతలో 10 నిమిషాలు మించి ఉండదమ్మా. ఇది 10 నిమిషాలు మించి ఉండదు. అది చేసుకోగలిగితే ప్రతి మనిషి తన జీవితంలో ఏదైతే సంకల్పం అనేటువంటిది మనస్సులో ధర్మయుక్తంగా అనుకున్నాడో, ముందుకు వెళ్ళలేక అనేక ప్రయత్నాలు చేసుకుంటూ ఎదగలేక అక్కడే నించుంటూ మనకన్నా వెనక వాళ్ళు వచ్చి మనకన్నా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో వాళ్ళని చూసి మనం ఈర్ష్యపడకుండా, అసూయపడకుండా మనం ఎదగడానికి మార్గం ఏంటి, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. ఐఆమ్ ఆల్వేస్ కరెక్ట్ అనుకో. బట్ ఎదుటి మనిషి మాత్రం ఆల్వేస్ రాంగ్ అని మాత్రం చెప్పద్దు. నేను కరెక్టే, కానీ ఏదో చిన్న మిస్టేక్ నన్ను డామినేట్ చేస్తుంది. బట్ అది నన్ను డామినేట్ చేసే మిస్టేక్ నాకు వద్దనుకుంటే నేను ఈశ్వరుడి దగ్గర కూర్చోవాలి అని ఈ ప్రయోగం చేయమండి. చాలు, ఇంకేమక్కర్లా. చాలా బాగా చెప్పారండి. అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది, నాకంటే వెనకొచ్చినోడు వాళ్ళు అంత అక్కడ ఉన్నారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని. అలాంటి వాళ్ళందరికీ కూడా అతి సులభమైన ఒక ఈశ్వర మంత్రంతో అనుకున్నది సాధించుకోగలిగే ఒక మంచిది మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.